హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఏంటంటే మా పిల్లలకైతే ఇదైతే మాత్రం శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. అంటే వెనస్డే వ్లాగ్ అనమాట. ఇదైతే మాత్రం ఇంకా మా పిల్లలకైతే అన్నం వేసి ఇచ్చానమాట. తింటా ఉన్నారు. రసము అలాగే వైట్ రైస్ అనమాట. ఎగ్ ఫ్రై కూడా చేశాను. ఇంకా మా పిల్లలు అయితే కొంచెం పెందలాడిగే తింటారనమాట. అందుకని చెప్పేసి ముందుగా పిల్లలకైతే వేసాను. తర్వాత గుడ్డు ఫ్రై అయితే చేశాను. రసము అలాగే ఎగ్ ఫ్రై వైట్ రైస్ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే డిన్నర్కి అయితే రసము ఎగ్ రైసు వైట్ రైస్ అనమాట. ఇంక ఇక్కడైతే మాత్రం ఇంకా ఎగ్ ఫ్రై అయితే నేనే చేశాను. ఇంకా మా అమ్మకైతే తలనొప్పిగా ఉందని చెప్పేసి నేనే చేశాను అనమాట. ఇంకా చాలా బాగుంది ఎగ్ ఫ్రై రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మనం ఏ ఫ్రైస్ అయినా చేసుకోవచ్చు. క్యారెట్ ఫ్రై అయినా కానీ బీట్రూట్ అలాగా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, బేస్తవారం రోజు ఇదైతే వ్లాగ్. ఇంకా మా పాప అయితే నిద్రపోలేదన్నమాట నైట్ అంతా కూడా. ఇంకా మార్నింగ్ లేసాము. 5:30 అయింది టైం చూడండి. ఇంకా చీకటి పడుతూనే ఉంది చూడండి కొంచెము. ఇప్పుడు పొద్దున అవుతుంది అనమాట. చీకటిగానే ఉంది బయట అయితే. ఇంకా మా పాప అయితే నైట్ అంతా కూడా నిద్రపోలేదు. అందుకని చెప్పి మేము కూడా ఖాళీగానే ఉన్నామన్నమాట. మన వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమైద్ది. నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను మా పాప నిద్రపోవట్లేదని. ఇంకా మా బాబు కూడా ఇంకా మా పాప లాగానే తయారైపోయాడు అనమాట. ఇంకా నిద్రైపోవట్లేదు. రాత్రిపూట అయితే టైం అయితే 5:30 అయిందనమాట. ఇంక అట్లాగా నిద్రపట్టలేదని చెప్పి ఆ పని అయితే చూసుకుంటున్నాం అనమాట. చూడండి మా చిన్న పాప వెనక ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా టీవీ చూడడము బొమ్మలు చూడడం అట్లా ఉంటుంది. నిద్ర అయితే పోవట్లేదు ఎక్కువ. ఇంకా నిద్ర అయితే పోలేదనమాట. చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో మా పాప అయితే. ఇంకా మా బాబు కూడా నిద్రపోలేదు. ఇంకా వాళ్ళిద్దరికైతే బొమ్మలు పెట్టించాను కొంచెంసేపు అలాగా. ఇంకా రాత్రి అంతా కూడా అలాగే ఉందన్నమాట. మా పాప అయితే మాత్రం కొంచెం కూడా నిద్రపోవాలని అయితే మూమెంట్ అయితే లేదు. చూడండి ఎట్లా చూస్తుందో చూడండి టీవీ అయితే మాత్రం వెనక. ఇంకా ఈ లోపల మా బాబు ఈ డైపర్లు అవన్నీ ఉంటే కొంచెం అట్లా ఇట్లా సర్దుతా ఉన్నాను అనమాట. ఇంకా పడకి అన్నీ ఎత్తేసాను. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇట్లా తయారైపోయింది మా పాప అయితే మాత్రం. అసలు నిద్రే పోవట్లేదు, ఏందో తెలియట్లేదు అసలు. ఆ తర్వాత అయితే కాఫీ అయితే తాగుతున్నాం అనమాట. ఇంకైతే ఇది ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో అయితే షూట్ చేసింది. ఇంకా నిద్ర అనేది పట్టట్లేదు. నిద్ర అనేది మాకు కూడా పోయిందనమాట. నిద్రపోదామన్నా కూడా పోనీయట్లేదు మా పాప అయితే. వచ్చి లేపుతూ ఉంటుంది అనమాట. ఇంకేం చేస్తాము, తప్పదు మనకి. ఇంకా పిల్లల కోసం అయితే మనము ఉండాలి కదా. ఇంకా తర్వాత అయితే ఆ రోజు 8:30కి అట్లాగైతే పడుకుంది. కొంచెంసేపు అలా పాలు తాపించామన్నమాట. కొన్ని పాలు తాగేసింది. ఇంకా 8 అలా అయితే పనుకుంది. ఇంకా నేనైతే కాఫీ తాగుతూ ఉన్నాను ఇక్కడ. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా కాఫీ తాగుతున్నాం అనమాట. నేను, మా నాన్న, మా అమ్మ ఇలా అయితేనే లేసాము పొద్దున్నే ఇంకా పిల్లలతోటి. ఇంకా పిల్లలు ఉంటే ఇంక నిద్ర ఉండదు, ఏమీ ఉండదు ఫ్రెండ్స్. నిజంగా చాలా సఫర్ అవ్వాలి. ఇంకా 2 years ఇంక ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత చూడాలి. ఇంకా నేను ఇక్కడైతే కాఫీ తాగుతుంటే మా పాప వచ్చి ఇంక ఇక్కడ చూడండి వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా కెమెరాని పట్టుకుంటుంది అనమాట. మొబైల్ని చూడండి తను పట్టుకొని తను తీస్తుందంట. అందుకే అక్కడ పట్టుకొని తీస్తుంది చూడండి మా చిన్న పాప అయితే మాత్రం. మీరు ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వట్లేదు, లైక్ చేయండి. ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారు కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి. మీరు మన సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది కొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. వాచ్ టైం అయితే లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే
ఇంకా బయట వచ్చేసి ఇంకా క్లీన్ చేస్తున్నాం అనమాట చిన్ని గార్డెన్లో. ఇంకా మా అమ్మ అయితే ఇంకా రోతగా ఉందని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంది. నేను మా అమ్మ అయితే ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇంకా మామూలుగా అయితే ఎండ వచ్చేసిద్ది అనమాట ఆ టైంకి అయితే. టైం అయితే 7:30 అలా అయింది. మామూలుగా అయితే ఎండ వచ్చిద్ది. ఇంకా ఆ రోజు అయితే ఎండ రాలేదు. ఇంకా వాన వచ్చేలాగా ఉందన్నమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే మంచి టైం అని చెప్పేసి నేను మా అమ్మ అయితే కొంచెం క్లీన్ చేసాము. అక్కడ చాలా చండాలంగా ఉందని చెప్పేసి ఇంకా నీట్గా చేసాము. ఇంకా చెట్ల దగ్గర మొత్తం నీట్గా ఉంది. ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది. ఇంక ఇట్లా నీట్గా ఉంచుకుంటే మనకు కూడా చాలా మంచిది కాబట్టి ఏదైనా పాములు కూడా అట్లా రాకుండా ఉంటాయి కదా. ఇంకందుకని చెప్పేసి ఇంక మా అమ్మ క్లీన్ చేస్తూనే ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా కానీ ఇట్లాగే. ఇంకా ఏదైనా మనకి రోత అనిపిస్తే ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంక మా అమ్మ చేస్తుంది అనమాట. ఇంక ఇదైతే మా ఇంటి బయట అనమాట. ఇదైతే ఇంకా ఇంత కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము నేను మా అమ్మ అయితే మాత్రం. ఇంకా చెట్లు కూడా నాటాలి. ఇంటి ముందు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. పూల కుండీలు అలాగే తెచ్చి నాటాలన్నమాట. స్పేస్ అయితే చాలా ఉంది మా అమ్మ వాళ్ళకి. ఇంకా చెట్టు తెచ్చి నాటాలని చెప్తా ఉందన్నమాట మా అమ్మ అయితే అక్కడ. ఇంకా చాలా బాగా నాటుకోవచ్చు అసలు నిజంగా స్పేస్ ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెమే ఉన్నాయి అన్నమాట చెట్లు. ఇంకా నాటాలి, చూడాలి ఇంకా తర్వాత ఎలా ఉంటుంది ఏమో తెచ్చి నాటాలి అయితే. ఇంకా నిమ్మకాయ చెట్టు, జామకాయ చెట్టు, అలాగే నిమ్మకాయ ఇది మిరపకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి పక్కన చూడండి. ఇంకా అక్కడ అంతా నీట్గా ఉంచుకుంటే మనకే మంచిది కదా, పిల్లలు ఉండే మాట కాబట్టి కొంచెం నీట్గానే ఉంచుతుంది అనమాట మా అమ్మాయి. ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటుంది మేము ఉన్నా లేకపోయినా కానీ. ఇంక నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మా అమ్మ ఇంకొకటి ఏం చేసుకుంటుందని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది అసలు. ఇంకా వాన పడేలాగా ఉన్నిందనమాట. ఇంకా అందుకని మేము కూడా చేసేసుకున్నాము పని కూడా అంతా. ఇంకా ఈ వీడియో అయితే నేను కుర్చీ మీద పెట్టి తీసాను ఫ్రెండ్స్. అక్కడ అయితే ట్రైపాడ్ లేదనమాట. సో అందుకని ఇంక ఇట్లా కుర్చీ మీద పెట్టి తీసాక కుర్చీ కూడా పడింది చూడండి సగము. ఇంక మామూలుగా అయితే ట్రైపాడ్ లేదు. ఇంక మా ఇంటి దగ్గర ఉందన్నమాట ట్రైపాడ్. ఇంక ఇక్కడ తెచ్చుకోలేదు, మర్చిపోయి వచ్చానమాట. ఇంక తెచ్చుకుండే దానికి కూడా దగ్గర లేదు. ఇల్లు అయితే మాకు చాలా దూరం కదా. ఇక్కడ నుంచి మా ఊరికైతే దాదాపు 7 hours జర్నీ అనమాట. ఇంకా ట్రైన్కి వెళ్ళి ఆడ తెస్తాంలే అని చెప్పి ఇంకా తెచ్చుకోలేదు ట్రైపాడ్ అయితే మాత్రం. ఇంకా ట్రైపాడ్ అయితే లేదు అందుకని చెప్పేసి ఇంకా కుర్చీలో పెట్టి అయితే తీసాను అనమాట. ఇంక ఇక్కడ వీడియో అయితే ఇంకా మన ఛానల్ని ఇంకా ఎంతమంది మన ఛానల్ని చూస్తున్నారా లేదు, వీడియోస్ నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకేం తెలియట్లేదు. ఇంకా మీరు కామెంట్ చేయండి వీడియోస్లో బాగుంటున్నాయా లేదా, ఎలాంటి వీడియోస్ మీకు కావాలో చెప్పండి. ట్రై చేస్తాను చేయడానికి. ఇంకా 3 పిల్లలను పెట్టుకొని చేయాలంటే కష్టమే, కానీ తప్పదు చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా క్లీన్ చేశాను. దగ్గర మొత్తం కూడా వచ్చిందనమాట. చాలా నీట్గా ఉంది. ఇంకా అయితే ఇట్లా నీట్గా పెట్టుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ఇల్లు కూడా మనం నీట్ చేసుకున్నప్పుడు. ఇంకా ఆ రోజైతే మొత్తం కూడా క్లీనింగే సరిపోయింది అనమాట. మొత్తం కూడా బయట క్లీన్ చేసుకున్నాము. ఇంకా మొత్తం చాలా క్లీన్గా చేసేసింది అనమాట మా అమ్మ అయితే బయట అంతా కూడా. ఇంకా ఇది ఆ వల్ల కూడా ఇంకో చెట్లు ఉన్నాయి. ఇదైతే ముందు పక్క, ఇంకా సైడ్గా చూపిస్తాను మీకు రాబోయే వీడియోస్లో. ఇంకా సైడ్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి కూడా క్లీన్ చేసింది అక్కడైతే వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ చూపించాను అనమాట మీకు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మరి వీడియోస్ని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇంక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, క్లీన్ చేసినాక ఎంత నీట్గా ఉందో చూడండి. ముందైతే ఎట్లా ఉంది, అసలు ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. అసలు చాలా బాగుంది. ఇప్పుడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇట్లా చూస్తుంటే. ఇంకా చెత్త మొత్తం కూడా కుప్ప చేసింది అనమాట మా అమ్మ. ఇంకా ఇందులో వేసేసి ఆ బాండీలో వేసేసి ఇంకా పడేసిద్ది అనమాట. అంటే ఆ పాండు ఏదో అంటారు కదా దాన్ని, చెత్తకుండి, దాంట్లో వేసేసిద్ది అనమాట. పక్కన ఖాళీ స్థలం అయితే ఉంది, ఇంకా అక్కడైతే పడేసిద్ది అనమాట.
ఇంక ఇక్కడ ఏంటంటే మా నాన్న మొన్న అయితే ఒక మిరగాయ వచ్చిందనమాట. మిరగాయ అయితే కోసాడని చెప్పి మా అమ్మకి చెప్తా ఉన్నాను. ఒకటైతే వస్తుంది, అప్పుడు అవసరానికి పనికి వచ్చింది బాగా అయితే. ఇంకా లేకపోతే ఇంకా నేనైతే కోసేసాను ఆ రోజు. ఇంకా అదే మా అమ్మతో చెప్తా ఉన్నాను అనమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ ఒక 6:30 అట్లా అయింది టైం అయితే. ఇంక ఇప్పుడే చీకటి అయితే పడిపోయింది. ఇంకా నేనేంటంటే 2 సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే తోమేస్తున్నాను. మా అమ్మకైతే బాగలేదు, సో అందుకని నేనే తోమేస్తున్నాను అనమాట. కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పి మా అమ్మకి కొంచెం నేనే తోమాను అనమాట. సామాను మొత్తం కూడా తోమేసేసాను. తర్వాత టీ పెట్టాలి. టీ పెట్టిన తర్వాత మా బాబు కోసం నీళ్ళు కూడా పెట్టాలన్నమాట. ఇంకా పిల్లలకి స్నానం అయితే చేయించాలి. ఇంకా 3 పిల్లలకి స్నానం చేయించాలి. ఇంకా ఎండాకాలం కాబట్టి కొంచెం లేట్గానే చేపిస్తాను అనమాట. ఇంకా త్వరగా కడిగేసేసి ఇంకా పిల్లలకి స్నానం అయితే చేయించాలి. మన ఛానల్ని మానిటైజేషన్ అయితే కావలేదు ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మానిటైజేషన్ కోసము కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మాత్రం ఇంకా తర్వాత అయితే టీ పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే మాత్రం ఇంకా డిన్నర్కి అయితే పప్పుచారు అలాగే ఎగ్ ఫ్రై అనమాట. ఎగ్ ఫ్రై అయితే ఇంకా తినేసాము. ఆ రోజైతే ఇంకా నైట్కి చేసుకున్నాం అనమాట. ఇంకా సామాన్ మొత్తం కూడా ఇట్లా కడిగేసేసాను. ఇంకా ఇదేంటంటే మా హస్బెండ్ పంపించారు ఈ వీడియో అయితే. ఇంకా నేను ఉండట్లేదు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండే గుడ్లు అని బట్టలు అవన్నీ ఉతుక్కుంటున్నారు. ఇంకా వీడికైతే వీడియో పెట్టాను చూడండి. ఇంకా తనే గొడ్లు ఉతుక్కుంటున్నాను అనమాట. ఇక అంతే కదా, ఆడవాళ్ళు లేనప్పుడు ఇంకా తప్పదు. మా హస్బెండ్ అయితే చేసుకుంటారు, వంట కూడా చేస్తారనమాట. ఇబ్బంది ఏముండదు. ఇంక ఇక్కడ ఉతుక్కుంటా ఉన్నాడు అనమాట. అందుకని చెప్పి వీడియో తీసి పంపించారు నాకు పెట్టమని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే మేము ఉంటున్న ఇల్లు అనమాట, మా ఊరి దగ్గర బయట అనమాట. ఇదైతే బట్టలు ఉతుక్కున్న వీడియో అయితే తీసి పెట్టాడనమాట చూడండి. ఇంకా వంట కూడా చేసుకున్నాను అని చెప్పి వీడియో పెట్టాడు నాకు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.